మార్నింగ్ వెల్కమ్ టు రూరల్ న్యూస్. నెవాలేటి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్లో కుప్పకూలిన హోటల్ భవనం, 10 మందికి గాయాలు. పంచాయతీలో ఎన్నికల సందడి, పదవుల ఏకగ్రీవంపై గ్రామ పెద్దల దృష్టి. ఖమ్మం జిల్లాలో అతి చిన్న పంచాయతీ, వెంకటేష్ ఖనిలో 100 మంది ఓటర్లు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలకు నోచుకుని పంచాయతీలు, ప్రతికోళ్లలంకలో తొలి నుంచి ఏకగ్రీవం. జీ కొండూరు ఘటనపై మెజిస్టీరియల్ విచారణ, సిఐని విధుల నుంచి తప్పించిన అధికారులు. కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు, గద్వాల కోటలో గుప్త నిధుల తవ్వకాలు. ముందుగా విషాదకరమైన బ్రేకింగ్ ని చూస్తున్నాం. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లో ఉన్న సిటీ లైఫ్ హోటల్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కున్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు 5గురిని వెలికి తీశారు. గాయాల పాలైవారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సిటీ లైఫ్ హోటల్ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రంజిత్ లైవ్ అందిస్తారు. రంజిత్, చెప్పండి, ప్రమాదం అసలు ఎలా జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ రోజు ఉదయం సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలిసింది. మొత్తం సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సికింద్రాబాద్ సిటీ లైఫ్ హోటల్లో ఉండే కూడా ఉదయం నుంచి కూడా రద్దీగా ఉండే ఈ ప్రాంగణంతో ఒక్కసారిగా ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4గురిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారంతా కూడా మృతి చెందినట్టుగా తెలిసింది. ఇంకా శిథిలావస్థల కింద దాదాపు 12 నుంచి 15 మందికి పైగా వారు ఉంటారని చెప్పేసి కూడా ఇటు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు మాత్రం ఇటు వేగంగా కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు స్థానికులు అలాగే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు బిల్డింగ్ ని ఏదైతే కూలిపోయినటువంటి భవనాన్ని పూర్తిగా అదైతే శిథిలావస్థలు తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లోపల మాత్రం ఇంకా ఎంతమంది చిక్కుకున్నారన్న ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు మాత్రం రాలేకపోతున్నారు. మొత్తం ఇంకా 15 మందికి పైగా ఉంటారని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కావడం, ఏదైతే చౌరస్తా ఉండేటువంటి ప్రాంతం ఎక్కువగా భవన కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులే ఇందులో ఎక్కువగా చిక్కుకున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. వీరంతా కూడా ఉదయం పనికి వెళ్ళే సమయంలో వీరంతా కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడ నుంచి వారంతా కూడా పనులకు వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇదే ఇక్కడ టీ హోటల్ కి సంబంధించి ఇక్కడే ఉండడం జరిగింది. అయితే సరిగ్గా 6 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 10 సంఖ్యలో మృతుల సంఖ్య ఉంటుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేస్తారు. మనం చూడొచ్చు, అయితే ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు, స్థానికులు ఎప్పటికప్పుడు కూలిపోయినటువంటి భవనానికి సంబంధించి శిథిలావస్థలు తొలగించే పనిలో వారంతా నిమగ్నమై ఉన్నారు. మొత్తం సహాయక చర్యల్ని కూడా వేగవంతం చేశారు. ఏదైతే మొత్తం ఇంకా ప్రమాద తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఎంతమంది దీంట్లో చిక్కుకున్నారనేది కూడా ఇంకా అధికారులు ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు మాత్రం రాలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 4గురు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. శిథిలావస్థల నుంచి 4గురిని తొలగించడం జరిగింది. వారందరినీ కూడా గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరంతా కూడా మృతి చెందినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా లోపల ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే సహాయక చర్యలు మాత్రం ప్రస్తుతానికి వేగంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే
జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే సిబ్బంది కూడా దీంట్లో మృతి చెందినట్టుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నారు. వారు ఉదయం ఏదైతే ఈ హోటల్లో ఉన్నటువంటి చెత్త సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చినటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు దాదాపు 3 కార్మికులు కూడా ఇందులో చిక్కుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా మొత్తం మాత్రం ఇటు ప్రమాద తీవ్రతకు సంబంధించి ఇంకా ఎంతమంది మృతులు ఉంటారనేది కూడా ఇంకా అధికారులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే స్థానికులు మనం చూడొచ్చు, ఏదైతే అందులో నుంచి కొద్దిసేపటి క్రితం ఏదైతే శిథిలావస్థ భవనంలోకి తొలగించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రులకి తరలించడం జరుగుతుంది. వారికి అందరు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అంబులెన్స్ లో ఉంచడం జరుగుతుంది. వారందరినీ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటికి తీసేందుకు మాత్రం ఇక్కడ సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇటు 108 సంబంధించి దాదాపు 10 అంబులెన్స్లు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎప్పటికప్పుడు క్షేత్రగాత్రులుగా బయటికి వెళ్తున్నటువంటి వారందరూ ఉన్నారు. వారందరినీ కూడా సురక్షితంగా హాస్పిటల్కి తరలించి వారందరినీ కూడా ఇటు వారందరూ ప్రాణాలు నిలిపే ప్రయత్నం మాత్రం ఇక్కడ చురుగ్గా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలే ఇందులో ఎక్కువగా చిక్కుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని కూడా వారికి సంబంధించి వారి కుటుంబాలు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనం చూడొచ్చు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ సంఘటన స్థలానికి చేరుకొని ఆర్తనాదాలు మనం వినొచ్చు. అయితే మనం చూడొచ్చు, బుల్డోజర్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే కుప్పకున్నటువంటి భవనం ఉందో దానికి సంబంధించి అయితే భవన శిథిలావస్థల్ని కూడా తొలగిస్తున్నారు. ఇంకా కింది స్థాయిలో ఏదైతే దాదాపు 2 ఫ్లోర్లకు పైగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో దాదాపు 10ల సంఖ్యలో కూడా ఈ భవనంలో చిక్కుకొని ఉంటారు. రంజిత్, ఒక విషయం చెప్పండి. పురాతన భవనం కావటం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది. అసలు హోటల్ యాజమాన్యం ఏమంటోంది? జారీ చేసినప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హోటల్కి సంబంధించినటువంటి యాజమాని కూడా ఇందులోనే చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనం చూడొచ్చు, పైన ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఇంకా దీనికి సంబంధించి హోటల్ సిబ్బంది కూడా చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతానికి సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఇటు పోలీసులతో పాటు 108 సిబ్బంది ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. రంజిత్, మొత్తం మీద జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు? పురాతన భవనం కావటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారా? అంటే ఓలేటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం వారికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇందులో చిక్కుకున్నట్టుగా కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్నారు. అంటే దాదాపు దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు హోటల్లో ఉన్నటువంటి చెత్త సామాగ్రిని తీసుకొచ్చేందుకు వచ్చినటువంటి ఆ పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వారు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనకు ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? అంటే దాదాపు ఎంతమంది ఇందులో చిక్కుకున్నారు? చాలా మంది ఉన్నారు, 50-60 మంది దాకా ఉంటారు. పాన్ షాప్ వాళ్ళు ఉన్నారు, లేబర్ ఉన్నారు, మా డ్రైవర్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నాడు, అన్న మా పనిచేసే లేబర్ ఉన్నారు, మా లారీ ఉంది, అందరు చాలా మంది ఉన్నారు సార్. అన్న చాలా మంది ఉన్నారు. ఇట్లా ఇది మాట ఇంట్లో ఉంటాం పొద్దుగాల కాబట్టి అందరు చాలా మంది మా మంది ఉన్నారు లోపల. మీరు ఎంత ఏం పని చేస్తుంటారు? ఇక్కడికి ఎప్పుడు ఉన్నాయి సార్, మా లారీలు ఉన్నాయి, మట్టి చెత్త బండ్లు ఉన్నాయి. మేము ఎక్కువ పడి ఇంట్లో ఉంటాం పొద్దుగాల అడ్డం మాది ఇది. మీరు చెప్పండి సార్, అంటే మొత్తం తెలియదన్న మాకు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే పొద్దునే వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చి ఇప్పుడే వచ్చిండు ఇక్కడికి. ఇప్పుడు ఫోన్లు కలుస్తలేవు, ఏ కలుస్తలేవు, అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కూలీ తక్కువ ఉన్నారు. ఇంకా పొద్దున అయితే అందరం చచ్చిపోతుంటే పొద్దున 6 గంటల లోపు అందరూ ఇక్కడే ఉంటారు. ఫస్ట్ మొత్తం ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. మా వల్ల 7-8 మంది ఉన్నారు. మొత్తం వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైనటువంటి ఆర్తనాదాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇంకా దాదాపు 10ల సంఖ్యలో కూడా చిక్కుకున్నట్టుగా కూడా ఇటు స్థానికులు చెప్తున్నారు. మరోవైపు మొత్తానికి ఇటు సహాయక చర్యలు మాత్రం వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇంకా ప్రత్యేక సాక్షులు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎంతమంది దీంట్లో చిక్కుకొని ఉంటారు? అయితే ఇప్పుడు 50-100 మంది వరకు అయితే ఉండొచ్చు మా అంచనా. ఎందుకంటే మేము ఇక్కడనే స్థానికంగా ఉంటాము. మేము చిన్న ఉన్నప్పటి నుండి హోటల్ చూస్తున్నామండి. ఈ హోటల్ ఎప్పుడు కూలిపోతుంది అనేది ఎప్పటికీ డౌటే ఉండే. ఎందుకంటే దీంట్లో ఇంకో విధంగా ఏంటంటే ఆ ఓనర్లు కూడా ఎప్పుడంటే ఒకసారి మెట్లు అక్కడేస్తాడు, ఒకసారి మెట్లు ఇక్కడేస్తాడు, ఆ పిల్లర్ నిలగొడతాడు, రేకులతో కడతాడు. దాంతో కూడా చాలా ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే మాకు ఈ అంచనా ఏంటంటే ఈ ప్రాబ్లం దానివల్లనే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రంజాన్ వచ్చిందనుకో ఈ మెట్లు తీసి అక్కడేస్తాడు, ఆ మెట్లు తీసి ఇక్కడేస్తాడు. మనం చూడొచ్చు, వారికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలు కూడా కుటుంబ సభ్యులందరూ చిక్కుకున్నటువంటి నేపథ్యంలో వారు కూడా తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. వారంతా కూడా ఇక్కడ నుంచి వారికి సంబంధించినటువంటి ఏదైతే బయటపడ్డటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్షతగాత్రుల్ని వారంతా కూడా ఎప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రితో పాటు సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే వారికి సంబంధించి అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎవరు?
మన డాడీ ఉండే సార్ మంచిగా అయిపోయినా మంచిగానే ఉండే సాయి అన్న నగర్ బాల శివ నగర్ బాలన్ భాయ్ మా ఆయన అండి కే సాయిలు పని చేస్తాడు సాయిలు రోజు సాయిదానికి మార్నింగ్ కూడా ఇక్కడ వస్తాడండి చేసాం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు లోపల ఉందంట ఫోన్ బైక్ అన్ని పాడైపోయాయంట వారికి సంబంధించినటువంటి బంధువులు వారంతా కూడా సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. అయితే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతా కూడా ఇందులో చిక్కుకుని ఉన్నటువంటి నేపథ్యంలో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే దీనికి సంబంధించి ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండి సహాయక చర్యలు కూడా వేగవంతం చేశారు. మనం చూడొచ్చు అధికారులకు ఎటువంటి ఇబ్బందులు అవ్వకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వీరందరినీ ఇక్కడ స్థానికుల్ని తొలగించడం జరుగుతుంది. అయితే దీంట్లో అయితే క్షతగాత్రులు ఉన్నారు, క్షతగాత్రుల్ని కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రులు కూడా దీంట్లో చిక్కుకున్నటువంటి ఏదైతే దాదాపు 4కు పైగా దీంట్లో మృతి చెందినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 4గురిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు కూడా ఇటు స్థానికులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మొత్తానికి మాత్రం సికింద్రాబాద్ లో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు మొత్తం మీద సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లో ఉన్న సిటీ లైఫ్ హోటల్ భవనం కుప్పుకొలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కున్నారు. సహాయక చర్యలు చేపట్టిన జిహెచ్ఎంసీ అలాగే పోలీసులు 5గురిని వెలికి తీశారు. గాయాల పాలైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. స్టే